దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం యానిమల్ మూవీ సూపర్ హిట్ అయింది. ఇటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఒక రకంగా చెప్పాలంటే కనెక్ట్ అయిపోయారని అనే చెప్పవచ్చు, అడిక్ట్ అయ్యారనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం డైలీ ఉండే ఒక జీవన విధానాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించింది అని కూడా చెప్పవచ్చు. అయితే దాని గురించి ఆ యానిమల్ మూవీకి సంబంధించి సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డి గారు వాళ్ళ ఒపీనియన్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. గంగాధర్ రెడ్డి గారు, యానిమల్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయింది. అసలు అంటే ఆ మూవీ చూసిన తర్వాత పెద్దవాళ్ళు అంటే ఇటు ఫాదర్ కానీ మదర్ కానీ ఇటు కిడ్స్కి కూడా చాలా కనెక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అరే ఇది నిజమేనేమో, నిజంగా నా బిహేవియర్ ఇలా ఉందా అని ఇటు ఫాదర్ కానీ అటు మదర్ కానీ ఫీల్ అవటం, దాంతోపాటు పిల్లలు నిజంగా మా మమ్మీ డాడీ ఇలానే బిహేవ్ చేస్తున్నారు అని కొంతమంది పిల్లలు కనెక్ట్ అయిపోవడం చూస్తూ ఉన్నామండి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అనిమల్ మూవీ టీమ్కి వీ మస్ట్ కంగ్రాచులేట్ అండి. నేను కూడా సినిమా చూశాను. ఓకే, చాలా బాగా తీశారు. అంటే అది కొంచెము కమర్షియలైజేషన్ చేసినా కూడా చాలా బాగా తీశారు. వీ మస్ట్ కంగ్రాచులేట్ హిమ్. ఈ సినిమా రిలీజ్ అయ్యేదానికంటే ముందు ట్రైలర్ చూసినప్పుడే నాకు చాలా మంది ఫోన్ కాల్స్ చేశారనమాట. చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మా వాడు నా మీద అటాక్ చేస్తున్నాడు సార్, ఇంకా నువ్వు కూడా చిన్నప్పుడు నన్ను ఈ విధంగా చూసుకున్నావు, నాకు టైం ఇవ్వలేదు, అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఎప్పుడు నీ ప్రొఫెషనే బిజీ అనుకున్నావు అని పేరెంట్ నాకు ఫోన్ చేయడం. వాళ్ళ పిల్లడి దగ్గర కూడా నా దగ్గర నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాల్ చేసి, సార్ మీకు చూసారా సార్, ఈ సినిమా మీరు చూడాలి సార్, అసలు నా గురించే తీశారు సార్, కొన్ని నేను కనెక్ట్ అయ్యాను సార్ అని పిల్లలు. వైఫ్ కూడా మళ్ళీ సపరేట్గా వాళ్ళ మదర్స్ కాల్ చేసి ఏమంటారంటే, కరెక్టే సార్, వాళ్ళ నాన్న అంటే వాడికి పిచ్చి సార్, సూపర్ హీరో సార్, ఇంకా ఇలా అయ్యాడు సార్, మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా సమస్యలు చెప్పినప్పుడు కనెక్ట్ అయ్యాయి కదండి సార్. ఆ సినిమా గురించి ట్రైలర్ చూసినప్పుడే మాట్లాడారు. సినిమా చూసిన తర్వాత కూడా 1 or 2 ఫోన్ కాల్స్ వచ్చాయి ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత. సో బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ గుడ్ మూవీ, నేను చూశాను, బట్ ఇవన్నీ మీరు అడ్రస్ చేయాలి సార్ అని వాళ్ళు నాకు ఫోన్ చేశారు. సో దెన్ అప్పుడు సైమల్టేనియస్గా నాకు ఇక్కడ ఐ డ్రీమ్ నుంచి కూడా ఒక ఇన్వైట్ రావటం జరిగింది. ఈ సినిమా అంతా ఏం లేదండి, బేసిక్గా ఎక్కడ జరుగుతుందంటే, ఒక చైల్డ్హుడ్, తన చిన్నతనంలో తన మనసుకు తగిలిన గాయం, అంటే ఒక ఫాదర్ ప్రేమ కోసం తప్పిస్తున్న ఒక కొడుకు మనసుకు తగిలిన గాయం, అంటే ఎమోషనల్గా నెగ్లెక్ట్ కాబడిన సన్ యొక్క గాయము, అది అడిక్షన్గా మారి ఓకే తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తన కొడుకు తన తండ్రి ప్రేమ కోసం పాకులాడుతూ ఉంటాడు అనమాట. అది మెయిన్ ఈ మూవీ అనమాట. థీమ్ అంతా ఎలా జరుగుతుందంటే, చిన్నతనంలో తన మనసుకు తగిలిన గాయము, అడిక్షను, నెగటివ్ పేరెంటింగ్, ఒక సరిగ్గా వాళ్ళకు టైం ఇవ్వకోకుంటే ఎలా పిల్లలు తయారవుతారనే ఒక విషయం మీద డైరెక్టర్ గారు తీసుకొని రాశారనమాట. ఓకే, అయితే మీరు ఇటు చైల్డ్ వర్షన్ చూసుకుంటే అది కరెక్ట్ అని చెప్తున్నారా మీ సైడ్ నుంచి, ఇటు ఫాదర్ సైడ్ నుంచి కరెక్ట్ అని చెప్తున్నారా సార్? విషయం ఏంటంటే అన్నీ కరెక్టే ఈ మూవీలో. ఓకే, అంతే, ఇక్కడ వీళ్ళే కరెక్ట్ అని కాదు, అంటే చైల్డ్ లెవెల్. ఇప్పుడు మనము సినిమాకి ఎందుకు కనెక్ట్ అవుతాం అనేది కూడా చూసుకోవాలండి. దీని మీద కూడా ఒక చాలా మంచి రీసెర్చ్ జరిగింది అనమాట. ఇప్పుడు జాన్ పాల్ అని ఆయన ఏం చేశారంటే, మనసుకు కట్టివేసే సినిమాలని గురించి ఒక రీసెర్చ్ చేశాడు, న్యూరో సైంటిస్ట్. అసలు మనం ఎందుకు కనెక్ట్ అవుతాము అంటే, ఫస్ట్ మనిషి సినిమా ఎందుకు చూస్తాడు, తన నిజ జీవితం నుంచి తప్పించుకొని ఒక సినిమా చూస్తాడండి. ఆ సినిమాలోనే తన నిజ జీవితానికి సంబంధించిన సిచ్యువేషన్లు, సీన్లు చూసినప్పుడు కనెక్ట్ అయిపోతాడు. అంటే ఇక్కడ 2 రకాలుగా అండి. ఇప్పుడు మన పాతకాలంలో చూస్తే సూర్యకాంతం గారు అత్తగారి క్యారెక్టర్ వేస్తే చాలా మంది కనెక్ట్ అయిపోయేసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. పాపం పసివాడు సినిమా ఎంతమందిని ఏడిపించిందో చాలా మంది చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం సినిమాలో కొన్ని సిచ్యువేషన్స్కి మనం కనెక్ట్ కాబడతాం అనమాట. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. పాజిటివ్గా కనెక్ట్ అవుతాము, నెగిటివిటీకి కనెక్ట్ అవుతాం. అంటే ఇప్పుడు పాజిటివ్గా కొన్ని సిచ్యువేషన్లు చూసినప్పుడు మన బ్రెయిన్లో ఆక్సిటోసిన్స్ రిలీజ్ అయ్యేసి మనల్ని కట్టేస్తాయి అనమాట ఆ సీన్స్కి. ఇక్కడ నెగిటివ్గా కూడా గతంలో వాళ్ళకు జరిగిన ఇదే ట్రామాటిక్ సిచ్యువేషన్స్, వాళ్ళ మనసుకు, సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ జరిగిన మనసుకు తగిలిన గాయాలు, ఇక్కడ మనసుకు కలిగిన గాయాలను రిలేట్ చేసుకొని అవన్నీ పైకి వస్తాయి అన్నమాట, ఎప్పుడో జరిగిన విషయాలన్నీ. సో ఆ విధంగా రిలేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ సినిమా ఏంటి అంటే కొంచెం నెగిటివ్ వేలో పోర్ట్రే చేయబడ్డారనమాట. విషయం ఏంటి అంటే, అసలు ఇంత కమర్షియలైజ్ చేసి ఇంత నెగిటివ్గా ఎందుకు చూపించాలి అంటే, మనం ప్రస్తుతం ఉన్న కల్చర్ ఇంత స్ట్రెస్డ్ సొసైటీ, అంత నెగిటివ్గా చూపిస్తే గానీ మన బుర్రకు ఎక్కదని అర్థమవుతుంది అనమాట. అంటే పాజిటివ్ వేలో చూపిస్తే మన బుర్రకు ఎక్కదంటున్నారా?
అంటే ఇప్పుడు ఇదే పేరెంటింగ్ గురించి ఎన్నో సినిమాలు చూసామండి. కానీ మనకు తక్కువ ఒక కొన్ని సినిమాలు చెప్పమంటే ఏవి గుర్తొస్తాయండి? ఒక బొమ్మరిల్లు మూవీ గుర్తొస్తుంది, అలా కొన్ని సినిమాలే గుర్తొస్తాయి. కానీ ఎక్కువగా నెగిటివ్, ఎక్కువ ఇంపాక్ట్ కాబడిన సినిమాలతోనే మనకు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సినిమా అంతా ఏం చెప్తారు? ఒక కల్పిత పాత్రలే అని చెప్తారు. మనం అది తీసుకోం, మిగతా దానికి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంత నెగిటివ్గా చూపిస్తేనే మనము అంత రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్లో మన హైలీ స్ట్రెస్ఫుల్ సొసైటీ ఉందని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మూవీలో చూస్తే ఏమవుతుందంటే, అసలు నన్ను అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, ఏంటి సార్ చిన్నప్పుడు పేరెంట్స్ అంత టైం ఇవ్వకుంటే ఒక అనిమల్గా తయారవుతారా అని చాలామంది అడుగుతారు. నిజమే కదా సార్. సింపుల్గా ఏం లేదండి, దీని గురించి మనకు అర్థం కావాలంటే ట్రామా గురించి ఒకటి అర్థం చేసుకోవాలండి. మనకి ఏదైనా ఒక మనసుకు ఒక గాయం తగిలింది అనుకోండి, మనల్ని మనం సూత్ చేసుకోవాలనుకుంటాం, మనల్ని మనము ఏదో ఒక రకంగా మనల్ని మనము ఓదార్చుకోవాలని చూస్తాం అనమాట. బయట అప్పుడు నీకు బాగా మాట్లాడుకోవడానికి మనుషులుండి సపోర్టింగ్ ఫిగర్స్ ఉన్నారనుకోండి, అది ఒక రకంగా వెళ్తుంది. ఎవరు లేరు అనుకోండి, నువ్వు ఒంటరివాడిగా ఉన్నావు అనుకోండి, నీకు కావాల్సిన ఒక ఓదార్పు దక్కలేదనుకోండి, దట్ ఈస్ వేర్ అడిక్షన్స్ కమింగ్ టు పిక్చర్. ఇప్పుడు రూట్స్ ఆఫ్ అడిక్షన్, అసలు బానిసత్వానికి రూట్స్ ఏదైనా తీసుకొని బాగా చూస్తే ఒకటి పెయిన్ ఉంటుంది, రెండోది నీ మీద నీకే షేమ్ అండ్ గిల్ట్ ఉంటుంది అనమాట. ఈ రూట్స్ ఆఫ్ అడిక్షన్ అంటారు అనమాట. ఈ మూవీలో కూడా ఏం జరుగుతుందంటే, ఒక పిల్లాడు తన తండ్రి యొక్క ప్రేమ కోసం పాకులాడుతూ ఉంటాడు. అది ఎప్పుడైతే దక్కదో తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా ఇంకా దానికోసమే పాకులాడుతూ ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక ఎమోషనల్గా నెగ్లెక్ట్ కాబడిన ఒక చైల్డ్ యొక్క జీవితం అనమాట. ఇదంతా బేసిక్గా ఆలోచిస్తే అసలు నిజంగా అంత సీన్ ఉందా అంటే, మనం వద్దు అనుకుంటే ఇంత తయారవుతారా అనుకుంటే, మీకు సెకండ్ వరల్డ్ వార్ ఐడియా ఉందని. ఓకే, నాజీలు యూదులు తెలుసా? జ్యూస్ అండ్ నాజీస్. నాజీస్ ఏం చేశారంటే జ్యూస్ని వెలేశారనమాట. ఆ జ్యూస్లో ఉన్న చిల్డ్రన్ని బాగా చూసారంటే వాళ్ళందరినీ ప్రపంచమే వెలేసింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా దేశాలకు శరణార్థులుగా వెళ్ళారు, చాలా చోట్ల దొరకలేదు వాళ్ళకి. అప్పుడు ఏం చేశారంటే, ఈ వరల్డ్ నన్ను కావాలని అనుకోవట్లేదు అన్న ఒక మెసేజ్ తీసుకున్నారనమాట జ్యూస్ చిల్డ్రన్ అంతా, యూదుల చిల్డ్రన్స్. వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏం చేశారంటే, వరల్డ్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ప్రూవ్ చేయడానికి చూశారు. బాగా గమనిస్తే ఇప్పటిదాకా 965 నోబెల్ ప్రైజులు ఇచ్చారండి 2023 వరకు. అందులో 270 నోబెల్ ప్రైజులు జ్యూస్కే వచ్చాయి. సూపర్. అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఒక వరల్డ్ అంతా వాళ్ళని వద్దు అనుకున్నప్పుడు ఏం చేశారంటే, వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా వరల్డ్కు వాళ్ళ నీడ్ ఎందుకు క్రియేట్ చేసుకోనికే కెమిస్ట్రీ కానీ, సైన్స్ కానీ, మెడిసిన్ కానీ, సైకలాజికల్ థిరీస్ ఏవైనా సరే జ్యూస్ కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదనమాట. ఒక ప్రపంచమే వెలి చేసినప్పుడు ఉన్నప్పుడు ఇంకా మన ఇంట్లో ఇంకా జరగదా అండి? అవును, కానీ అది పాజిటివ్ వేలో వెళ్తే బాగానే ఉంటుంది, కానీ నెగిటివ్ వేలో వెళ్తే చాలా ప్రమాదం కదండి. ఈ అడిక్షన్ కానీ ఇదంతా నెగ్లెక్ట్ వల్ల వీళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ కానీ. నిజంగా చెప్పాలంటే అడిక్షన్ ఆల్వేస్ ఎండ్స్ విత్ సఫరింగ్ అండి. అది మీకు తెలిసిందే కదా. ఏ అడిక్షన్ తీసుకున్నా, అడిక్షన్ అంటే అది మళ్ళీ కేవలం డ్రగ్సే కాదు, అదొకటే. అది ఇంటర్నెట్ అడిక్షన్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సెక్స్ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు. ఈ సినిమాలో అడిక్షన్ ఏంటంటే, హీఈస్ లవ్ టువర్డ్స్ ద ఫాదర్ ఈజ్ ద అడిక్షన్. ఓకే, విషయం అడిక్షన్లో ఇంకొక గమ్మత్ ఏంది అంటే, నువ్వు అడిక్షన్లో ఉన్నావు, నువ్వు ఒక మృగంతో పోరాడుతున్నావు అన్న విషయం నువ్వు గమనించావు అనమాట టిల్ ద ఎండ్. అందులో హీరోయిన్ కూడా ఒక డైలాగ్ కూడా చెప్తున్నాను, డోంట్ యూ రియలైజ్ యూఆర్ ఫైటింగ్ విత్ గోస్ట్ అనేసి. వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో కూడా ఉండరు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రామా. అంటే ఒక ట్రామా అంత దాకా తీసుకెళ్తుంది మనిషిని. అసలు నిజం చెప్పాలంటే ట్రామాకి అడిక్షన్కి సంబంధం ఉండి అసలు నిజంగా అనిమల్ బిహేవియర్ అవుతుందా అని ఆలోచిస్తే, సరే సినిమా గురించి పక్కన పెడితే, సినిమాలో హీరో ఏంటంటే ఒక టాప్ రిచెస్ట్ ఫ్యామిలీ అనమాట. మరి ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, మరి లోయర్ మిడిల్ క్లాస్ పేదవాళ్ళు ఉన్నారనమాట. మరి వాళ్ళలో ఒక అడిక్షన్, ఒక హౌ ఇది అనిమల్ బిహేవియర్ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ మీరు బాగా గమనించుకున్నారంటే, పేదరికంలో ఉన్న వాళ్ళలో కూడా ఒక అనిమల్ ఎలా తయారవుతాడంటే, పిల్లల్లో ఫాదర్ అంతా రోజు గడవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పిల్లాడు ఏం చేస్తాడంటే, తనకి ఏదైనా కోరికలు వచ్చి ఏదైనా కావాలనుకున్నా కూడా ఏం చేస్తాడు, ఇప్పుడు సరే గొప్ప చదువులు చదవాలనుకోండి, డబ్బులు లేవు కదా అనుకుంటాడు. తను ఏదైనా కావాలనుకున్నాడు, రిసోర్సెస్ లేవు కదా. పేరెంట్ ఏమో డైలీ లివింగ్ కోసమే కష్టపడుతున్నాడు, ఇంకా టైం ఎలా అడుగుతాడు? సో వీటి వల్ల ఏమైపోతారంటే వాళ్ళు ఫ్లైట్ అనిమల్స్ అవుతారు. ఇప్పుడు అనిమల్ అనేది మృగం కాదనమాట. ఈ మూవీలో ఏం చేశారంటే అనిమల్ బిహేవియర్. మీకు రకరకాల అనిమల్స్ ఉంటాయండి. సింపుల్గా చెప్పాలంటే, ఒక చిన్న డేంజర్ వచ్చి ఇప్పుడు మీరు ఏదైనా ఒక అనిమల్ ఇలా అన్నారనుకోండి, నీ మీద ఒక అనిమల్ ఎదురు తిరుగుతుంది, అంటే ఫైట్ చేస్తుంది. రెండో అనిమల్ ఏం చేస్తుందంటే పరిగెత్తి పారిపోతుంది, ఫ్లైట్ అనిమల్. మూడోది ఏం చేస్తుంది, ఇప్పుడు తాబేల్ లాంటిది అనుకోండి, లోపలికి ముడుచుకుంటుంది అనమాట. ఈ 3 రకాల బిహేవియర్స్ ఉన్న అనిమల్స్ ఉంటాయి.
ఈ సినిమాలో ఒక ఫైట్ చేసే అనిమల్ గురించి చెప్పాడు అనమాట డైరెక్టర్. ఓకే. మిగతా 2 రకాల అనిమల్సే అన్ఫార్చునేట్గా ఏంటంటే మన జీవితాల్లో ఉంటారనమాట. ఇప్పుడు పేదరికంలో ఉన్న వాళ్ళు ఏంటంటే దే విల్ రన్ అవే. ఒక జింకలాగానో ఒక కుందేల్లాగానో ఒక ప్రాబ్లం వస్తే దే విల్ రన్ అవే ఫ్రమ్ ద బిహేవియర్. ఎప్పుడు చూడండి సర్వైవల్ కోసం చూసుకుంటారు. ఓకే. మన మిడిల్ క్లాస్లో చూసుకున్నారనుకుంటే విచిత్రం ఏంటంటే ఫ్రీజింగ్ అనిమల్సే ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఒక తాబేల్ లాగా మన హెల్ప్లెస్, పారిపోలేము, ఫైట్ చేయలేము. ఎందుకు? ఎక్స్పెక్టేషన్స్, వెయిట్ ఆఫ్ ద ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ నీ మీదనే ఉంటుంది. ఫాదర్ ఎప్పుడు చూసినా ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుతుంటాడు. అసలు నీకు ఇంకా లవ్ అండ్ అఫెక్షన్ అక్కడ ఇంకా ఉండదు. ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పెక్టేషన్స్ మీదనే, కంపారిజన్ మీదనే జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమైందంటే ఒక తాబేల్ లాగా నువ్వు ఫ్రీజ్ అయిపోతావు, ఒక యాంగ్జైటీ పర్సనాలిటీ తయారవుతావు. అదొక అనిమల్. ఇంకా రిచ్ క్లాస్లో జనరల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువగా రిచ్లు, అందుకే ఇన్వెస్ట్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఎందుకంటే దే ఫైట్ విత్ దట్. అంటే ఇది ఒక జనరల్ థియరీ అనమాట, ఒక అనిమల్ థియరీ. అసలు ఇక్కడ నిజంగా అనిమల్ బిహేవియర్ ఎలా తయారైందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. ఇప్పుడు మీకు ఒక భిక్షగాడు కనపడ్డాడు అనుకోండి, ఫస్ట్ అయ్యో పాపం అనుకుంటాం, మనకు ఫీలింగ్, ఎంపతి ఫీల్ అవుతాం, అయ్యో జీవితం ఎందుకు ఇలా ఉంది అంటారు. అక్కడ కారణం ఏంటంటే మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయన్నమాట. అంటే నీ బాధ నాకు అద్దంలాగా కనపడుతుంది అనమాట. అదే బిచ్చగాడు మీకు ఒక 20 సార్లు కనపడ్డాడు అనుకోండి, కోపం రాదా మీకు? వస్తుంది. ఈ పోలీసులను పెట్టి ఇలా కొట్టియాలరా అనిపిస్తుంది అనమాట, కోపం వస్తుంది అనమాట. అక్కడ నీ మిర్రర్ న్యూరాన్స్ డిప్లీట్ అయిపోయాయి. ఓకే. అదే బిచ్చాడు ఇంకొక 20 సార్లు కనపడ్డాడు అనుకోండి, కోపం పోయి ఏమవుతుందంటే అసలు వీళ్ళ అమ్మా నాన్నలు ఎందుకు కన్నారు, అసలు ఇప్పుడు పిల్లల్ని సరిగ్గా పెంచడం రానప్పుడు ఎందుకు కన్నారు, వీళ్ళకి ఎందుకు ఇలా వచ్చిందని కొందరు దేవుడి మీద కోపడతాడు, వాళ్ళ పేరెంట్స్ మీద కోపడతారు. ఫస్ట్ యాంగర్ టర్న్ ఇంటూ అడుక్కునే బదులు అనేవాళ్ళు, అలా వాళ్ళ పేరెంట్స్ ఇట్లా ఎందుకు వదిలేశారు, ఎందుకు కనాలి పెంచలేనప్పుడు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఇదంతా ఏంటి అంటే మనలో ఉన్న ఒక ఎంపతి, అంటే నీ బాధ నా బాధ, నేను అర్థం చేసుకోగలను, నీ మనసు నేను మా మనసుతో ఫీల్ అవ్వగలనే ఒక కాంపొనెంట్ అనిమల్ బిహేవియర్లో. ఒక ఎమోషనల్గా నెగ్లెక్ట్ కాబడిన ఒక చైల్డ్కి అది చచ్చిపోతుంది అనమాట. ఎంపతి అనేది ఇట్ విల్ కిల్ ఎంపతి. ఓకే. అందుకే అతనికి విచక్షణ అనేది ఉండదు. ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్, ఐ వాంట్ గెట్ దట్ థింగ్ డన్, నాకు అది కావాల్సిందే, దానికోసం నేను ఏదైనా చేస్తే ఎంత దాకైనా వెళ్తా అనే వాళ్ళు ఉంటారనమాట. కొందరు పిల్లలు మర్డర్ చేస్తారు, దొంగతనాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, రకరకాలుగా అనిమల్ బిహేవియర్స్ మనం చూస్తాం. అంటే సొసైటీకి విరుద్ధంగా వెళ్తారనమాట. దీన్ని మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలంటే మన మిడిల్ క్లాస్లో ఈ అనిమల్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే అండి, వీడేదో ఫాదర్ ప్రేమను పొందడానికి ఏదో ఒకటి అచీవ్ చేస్తాడనమాట, నైస్గా ఉండడానికి ట్రై చేస్తాడనమాట. మనం ఏం చేస్తాము, పిలిచి పక్కింటోని పిలిచి కంపేర్ చేస్తాం. వీడికి నేను అడిగినవి ఇస్తున్నా, బట్టలు ఇస్తున్నా, సినిమాకి తీసుకెళ్తున్నా, చదవడానికి ఏంటి అంటారు. ఒక మిజైల్ లాగా అటాక్ చేస్తారనమాట. వాడికి ఏమైపోతుంది అంటే ప్రతిదీ ఏదైనా చేయాలనుకోండి, ఇప్పుడు ఇలాంటి అనిమల్ బిహేవియర్ ఉన్న కిడ్స్ని నేను ఎంక్వైరీ చేస్తూ ఉంటాను కదా హాస్పిటల్లో, వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏదైనా చెయ్యంటే వద్దులేండి సార్ అది కాదు, నా వల్ల కాదు అంటూ ఉంటారు. ఎందుకంటే మై ఫాదర్ హ్యాస్ ప్రూవ్డ్ మీ రాంగ్, నేను ఏది ట్రై చేసినా కూడా మా ఫాదర్ నన్ను కంపేర్ చేశాడు, నేను రాంగ్ అని ప్రూవ్ చేశాడు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే జీవితంలో ఏ విషయాల్లో అయినా కూడా వాళ్ళలో ఒక సెన్స్ ఆఫ్ ఇంకా ఇన్నోవేషన్ ఉండదు, రిస్క్ తీసుకోరు, వాళ్ళ మీద వాళ్ళకే బ్లేమ్ చేసుకుంటారు, గిల్ట్ ఫీల్ అవుతారు, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది అనమాట. వీటన్నిటికీ రూట్స్ అంతా మనకు పేరెంటింగ్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ పేరెంట్స్ హెల్ప్లెస్సే, చిల్డ్రన్ హెల్ప్లెస్. అది సిచ్యువేషనల్ ఫ్యాక్టర్ అనమాట, మనం బాగా గమనించామంటే. అండ్ ఇంకా అనిమల్ మూవీ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ రివెంజ్, బాగా ఆలోచించాలంటే ఇట్స్ లైక్ ఏ అడిక్షన్ ఆఫ్ లవ్ బేసిక్గా చెప్పాలంటే. అది ఆ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇది ఒక ట్రామా అనేది ఏంటంటే అండి, ఆ సినిమా అంతా బాగా గమనించామంటే నేను చూసినప్పుడు నాకు అనిపించిందంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో ఏమవుతుందంటే చిన్నప్పటి విషయాలే వాళ్ళు గుర్తు తెచ్చుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉంటారనమాట. చిన్నప్పుడు నాన్న ఇలా చేశాడు, చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా చేసేవాడు గుర్తుందా అక్క అని హీరో అనటము. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా తన చిన్నప్పటి విషయాలనే తలుచుకుంటారనమాట. అంటే ఇక్కడ మనసుకు తగిలిన గాయం, ఇప్పుడు చేతికి దెబ్బ తగిలింది అనుకోండి 2 రోజులకి మానిపోతుంది, కానీ మనసుకు కలిగిన గాయము ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా అది అలానే ఉంటుంది అనమాట. అందుకే మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక మనసుని, చాలా సున్నితమైన మనసు అనమాట, ఒక చైల్డ్ మనసు, ఒక పిల్లల మనసు, దాన్ని మనము చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే కంపేర్ చేస్తారు పేరెంటింగ్లో, బేసిక్గా టైం ఇవ్వరు. బట్ పేరెంట్స్ వర్షన్ కరెక్టే, ఇప్పుడు ఆయన సంపాదించకుండా ఇల్లు ఎలా గడుస్తుంది, పిల్లల వర్షన్ కరెక్టే, నాకు టైం ఇవ్వకోకుండా ఇంకా నన్ను ఎందుకు అన్నారు అని పిల్లలు అంటారు.
వైఫ్ ఏమంటారంటే నాకు టైం ఇవ్వట్లేదు, నా పిల్లలకు టైం ఇవ్వట్లేదు. ఇదంతా ఫ్యామిలీ డైనమిక్స్, అది ఎవరు ఏం చేయలేరు. చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ ఏంటి అంటే కేవలము ఒక సమపాలలాగా అంటారు కదా, ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే ఇది జరిగిపోయిన పేరెంట్స్ కంటే ఇప్పుడు న్యూగా తన పిల్లలకి బర్త్ ఇచ్చిన పేరెంట్స్, పిల్లల్ని పెంచాలనుకుంటున్న పేరెంట్స్కి ఇది ఒక గొప్ప ఇట్స్ ఒక గొప్ప ఇన్స్పైరింగ్ మూవీ అండి. నెగిటివ్ కంటెంట్ వదిలేస్తే పాజిటివ్గా వాళ్ళని ప్రేమించడం మంచిది. పిల్లలకి టైం స్పెండ్ చేయండి. నాకు చాలామంది ఇప్పుడు హై ప్రొఫైల్ పీపుల్ కానీ చాలామంది ఏమంటారంటే వీఆర్ బ్లెస్డ్ విత్ రిసోర్సెస్, అన్నీ ఉన్నాయి బట్ టైం లేదు అంటారు అనమాట. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే టైం, నువ్వు పిల్లలకి ఇచ్చే గ్రేటెస్ట్ అసెట్ ఏంటి అంటే నువ్వు నీ టైము, నీ అటెన్షన్. ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నన్ను అడిగితే నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు సంపాదించి మేడలు కట్టే కంటే ఫస్ట్ 3 years నువ్వు వాడితో బాగా గడుపు. ఇవ్వాల్సిన లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వు, ఎమోషనల్గా అతనితో ఉండు. ఫిజికల్ డెవలప్మెంట్ అంతే, తనకు కావాల్సిన పౌష్టికాహారాన్ని ఇచ్చుకుంటూ ఉంటాము. కాగ్నిటివ్ డెవలప్మెంట్, డిఫరెంట్ టాయ్స్ని చేస్తూ ఇవన్నీ ఇవ్వు. అంటే నేను వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. మనకి రోమన్ ఎంపైర్లో ఒకసారి జరిగింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ పాపులేషన్ని పెంచి ఎక్కువగా ఇండస్ట్రియలైజ్ చేసి ప్రపంచంలో వాళ్ళ పవర్ చూపించుకోవాలనేసి ఏం చేశారంటే గర్భనిరోధకాన్ని తీసేసి అబార్షన్ తీసేసి ఏం చేశారంటే పాపులేషన్ పెంచారనమాట. ఒక్కసారిగా అన్కంట్రోల్డ్ పాపులేషన్ వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ పిల్లల్ని పోషించలేక అనాథాశ్రమాలకి పంపించారు పిల్లలు. వాళ్ళ యొక్క లైఫ్స్ మీద జరిగిన ఒక రీసెర్చ్, వెరీ ప్యాథటిక్ రీసెర్చ్ అండి. వాళ్ళ లైఫ్స్ నిజంగా స్టిల్ జనరేషన్స్ ఆ ట్రామా పాస్ అయిందంట. ఓకే, రొమేనియాలో జరిగిన ఒక చైల్డ్హుడ్ ట్రామా స్టడీని చదివితే బాగా అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి అనాథ పిల్లల అండి అంటే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుందండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి, నా దేశం ఆర్థికంగా అభివృద్ధి అవుతుందని ఒక డెసిషన్ తీసుకున్నారు రొమేనియన్ ఎంపైర్లో. ఆయన లెజెవెస్కీని ఎవరో ఒక ప్రెసిడెంట్ ఏం చేశారంటే వాళ్ళందరూ కన్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు యూ షుడ్ నాట్ యూస్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అక్కడ అబార్షన్ చేయించుకోవద్దు. ఆటోమేటిక్గా పాపులేషన్ పెరిగారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వలేక, పేరెంట్స్ వాళ్ళని పోషించలేక, పేరెంట్సే వాళ్ళని గవర్నమెంట్ రన్ చేస్తున్న అనాథ శరణాలయానికి పంపించారనమాట. వాళ్ళ యొక్క లైఫ్స్ని ఆఫ్టర్ ఒక 40 years 50 years అంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ యొక్క ట్రామా అంతా వాళ్ళ యొక్క స్టేట్ హోమ్లో జరిగిన సన్నివేశాల మీదనే గుర్తు తెచ్చుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళే కాదు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు కూడా ట్రామా అనేది పాస్ అయిందనమాట. అంత ఘోరంగా ఉంటుందండి ఒక మనసుకు తగిలిన గాయము, అది ఎప్పటికీ మానదనమాట. సో దానికి వేరే థెరపీస్ ఉన్నాయి దాన్ని ఎట్లా డీల్ చేయాలని. కాకపోతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. నన్ను అడిగితే నేనేమంటానంటే ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు నీ సంపాదన ముఖ్యమంటే ఫస్ట్ చైల్డ్కే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. మోడరేట్గా సంపాదించుకో, దెన్ యూ గో ఫర్ ఆస్పిరేషన్స్. 3 years తర్వాత చైల్డ్కి వరల్డ్ స్పృహ వస్తుంది, హీ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ థింగ్స్. అంటే ఫస్ట్ ఏడ్చినప్పుడు ఎవరైనా ఎత్తుకోలేదు అనుకోండి, చైల్డ్కి ఏం మెసేజ్ వెళ్తుంది అంటే నా ఎమోషన్స్ దట్ డజంట్ మ్యాటర్ అనుకుంటారు, చైల్డ్కి మెసేజ్ వెళ్తుంది. సో అందుకే ఫస్ట్ 3 years ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 years వరకు ఎక్కడండి, చిన్న బేబీస్ని, మంత్స్ బేబీనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రొఫెషన్లో వాళ్ళకంతా ఏం మెసేజ్ వెళ్తుందండి, ఇన్ఫాంట్కి మైన్ ఎమోషన్స్ ఆర్ నాట్ బాదర్డ్ దెమ్ అండ్ ఐఎమ్ నాట్ అన్వాంటెడ్ చిల్డ్రన్ అన్న ఒక ఫీలింగ్ కూడా మెసేజ్ వెళ్తుంది. ఇట్స్ ఓకే, రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి దీని మీద. నా ఎక్స్పీరియన్స్ చూస్తే అవి చూస్తున్నాను. సో పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ 3 years ఇంపార్టెంట్గా చూసుకోండి. పేరెంటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క ఏమంటారంటే సూచనలు కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆల్వేస్ డోంట్ కరెక్ట్ ఆల్ ద టైం. ఇప్పుడు ఈ మూవీలో కూడా ఏం చేస్తాడంటే సన్ ఏదో చేసి వస్తాడు, ఫాదర్ ఎప్పుడు కరెక్ట్ చేయాలో డిసిప్లిన్ చేయాలని చూస్తాడు అనమాట. అది ఇట్ విల్ గో ఇన్ ఎ నెగిటివ్ వే, ఎందుకంటే ఈజ్ హెల్ప్లెస్. సో అందుకే ఎక్కువ కరెక్ట్ చేయదు, డిసిప్లిన్ చేయదు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. నాన్న నువ్వు ఇది చేయగలవు అది చేయగలవు అని, అంతేగాని కంపేర్ చేసి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని డ్యామేజ్ చేయొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, భార్యాభర్తలు దే షుడ్ హ్యావ్ గుడ్ మెయింటైన్ రిలేషన్షిప్ అమాంగ్ కపుల్స్. అసలు చాలా వరకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే చిన్నప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలు గమనిస్తారంట. చిన్నప్పుడు తండ్రి భార్య భర్త ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఇట్ విల్ బి మోస్ట్ రిఫ్లెక్టింగ్ దిస్ చైల్డ్ ఆల్సో షో. తన భార్య భర్త అదే విధంగా ప్రవర్తన చూపిస్తాడని చాలా థియరీస్ చూపించాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా గమ్మత్తైన విషయం ఏంటి అంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అనేది నీ జెనెటిక్ కోడింగ్లో ఇన్బైబ్ అయ్యి జెనెటిక్గా పాస్ అవుతుందని కూడా చాలా థియరీస్ ప్రూవ్ చేశాయి. సో పేరెంటింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. అండ్ మీ యొక్క లైఫ్ స్టైలు కారణాల వల్ల దాన్ని మాస్క్ చేయొద్దు. గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు పేరెంటింగ్ బై ఎంత అవసరమో అంతవరకే చూసుకోండి. ఆఫ్టర్ సమ్ టైం ఇప్పుడు మీరు ఎంతవరకైనా అచీవ్ చేయండి, ఎవరు వద్దన్నారు. అది ఈ సినిమా నుంచి నేను అర్థం చేసుకున్నాను. అంటే పేరెంటింగ్ అంత పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల ఇదంతా అంటున్నారా?
చాలా వరకు అడ్రసిటీస్ అంతా పేరెంటింగ్ మీదనే ఉంటుందండి. ఇప్పుడు నేను నా దగ్గరికి చిల్డ్రన్ వస్తారండి, అడాలసెంట్ గ్రూప్లో వస్తారు, అంత పేరెంట్స్ అంతా ఏం చేస్తారంటే నేనేం రాంగ్ లేదని చెప్తూ వస్తారు, మనకు తెలిసిపోతుంది. వేలో అది కరెక్టే కదా అండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేది కూడా పిల్లల కోసమే కదా, నా పిల్లలు బాగుండాలి అన్న ఆలోచనతోటే కదా, అట్లా అని మొత్తం పిల్లల్ని అయితే పక్కన పెట్టేయారు కదా. నేను మొత్తం పెట్టేది అనట్లేదండి, ఏ స్టేజ్లో ఏ నీడ్స్ మీట్ అవ్వాలో అవి ఇంపార్టెంట్ అంటున్నా. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మన థీరీస్ అంత హిస్టరీ చూస్తే ఫస్ట్ 5 years నెగ్లెక్ట్ కాబడిన పిల్లల కోసం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కరెక్ట్ చేయడానికి పేరెంట్స్ కష్టపడ్డారు. అంత అవసరం ఏంటి అంటాను నేను. ఇప్పుడు ఆ కరెక్ట్ రెమిడియల్ ఫ్యాక్టర్స్ కోసమే వాళ్ళు చాలా కష్టపడతారు. అంటే మాడ్ ఇలా ఉన్నాడు సార్, ఇలా ఉన్నాడు సార్, ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, స్కూల్లో ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఉన్న హెడ్ఏక్స్కి ఇదే హెడ్ఏక్ అనమాట. అదే ఫస్ట్ 5 years సాలిడ్ అంటే న్యూరోప్లాస్టిసిటీ సాలిడ్ అయ్యే బాగా ఫామ్ అయ్యే స్టేజ్లోనే నువ్వు ఇవ్వాల్సిన అన్ని నీడ్స్ మీట్ చేసావు అనుకోండి, నీ లైఫ్ స్టైల్ చూసుకుంటూ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యూ కెన్ బి వెరీ హ్యాపీ అనేది మనకు రీసెర్చ్ కూడా చెప్తోంది, మన అనుభవాలు కూడా చెప్తున్నాయి. అంతే. ఇప్పుడు చాలామంది ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మారుతున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే ఒకరు జాబ్ మానేసుకుంటున్నారు పిల్లలకి దగ్గర ఉండాలనేసి. బట్ ఫాదర్లీ ఫిగర్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. పిల్లలకి ఫస్ట్ సూపర్ హీరో నాన్ననే. సో నేను తప్పుపట్టట్లేదు, ఈ యొక్క సినిమాని మనము ఒక సిచ్యువేషన్గా చూసుకోవాలి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందా, ఒక ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం అని చెప్తున్నాను అంతే. చూసారు కదండి సైకియాటిస్ట్ గంగాధర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఏం చెప్పారు. ఆ మూవీని, యానిమల్ మూవీని నెగిటివ్ వేలో కాకుండా మనం అంతా పాజిటివ్ వేలో తీసుకొని దాంట్లో ఉన్న మంచిని మనం కనుక తీసుకొని ఉంటే మన పిల్లలకు మనం టైం ఇస్తూ ఇటు పేరెంట్స్ కానీ ఇటు కిడ్స్ కానీ ఆ మూవీ నుంచి పాజిటివ్ తీసుకొని మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఒక యానిమల్గా మారి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, అడిక్షన్ అయ్యే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. అంతే కదా సార్? తప్పకుండా అండి. వన్స్ అగైన్ వీ మస్ట్ కంగ్రాచులేట్ ద టీమ్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ టాపిక్ టు ద సొసైటీ. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.